సెట్టింగ్స్ లోకి రండి. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. గూగుల్ అని చెప్పేసి ఉందో చూసారా, గూగుల్ ని ట్యాప్ చేయండి ఒకసారి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది గూగుల్ అని చెప్పేసి. అందులోని ఆల్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ సర్వీస్ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఫర్ గూగుల్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత కనెక్టెడ్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది ఫస్ట్ లోని. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను దేనికైతే గూగుల్ ద్వారా నేను కనెక్ట్ అయ్యాను అన్నది యాప్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ముందు కొన్ని అయితే డిలీట్ చేశాను. మీకు ఇందాక ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేసి చూపించాను కైన్ మాస్టర్ అనేది. అది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కూడా కనిపిస్తుంది. ఇందాక అన్ఇన్స్టాల్ చేసినా సరే ఇందులో కనిపిస్తుంది చూసారా. అలాగే మనం లాగిన్ అయిపోయిన ప్రతిదీ కూడా మన పర్మిషన్ ఇచ్చి ఇందులో ఉంటాయి యాప్స్ అనేది. అవి డిలీట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు డిలీట్ ఆల్ కనెక్షన్స్ దట్ యూ హ్యావ్ విత్ కైన్ మాస్టర్ వీడియో అండ్ ఎడిటర్ అండ్ బ్యాకర్ అని చెప్పేసి వస్తుంది. మీరు దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ చేసేదాన్ని కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు డిలీట్ అని చెప్పేసి మొత్తం ఆల్ డేటా మీరు అందులో ఏదైనా డేటా ఉన్నా కదా డిలీట్ అయిపోతుంది. నాకు కూడా అట్లా ఆల్మోస్ట్ అలాగే అయిపోయింది. మీకు చూపించడం కోసం డిలీట్ చేసి చూపించాను ఫ్రెండ్స్. అలాగే ప్రతి యాప్స్ కూడా అలా మన కనెక్షన్ లో ఉంటాయి. పర్మిషన్ ఇచ్చిన అన్ని కూడా మీరు ఇప్పుడు చూసారు కైన్ మాస్టర్ డిలీట్ చేసిన తర్వాత మీకు యాప్స్ అనేది కనిపించట్లేదు. ఇంకా మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత